3 హిందీ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత మూడోసారి కూడా ప్రధానిగా మోదీ వస్తారని ఓ ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు ప్రారంభించారు. సహజంగానే మీడియా, సోషల్ మీడియా బలం ఎక్కువగా ఉండడంతో మౌత్ టాక్ ను పెంచుకుంటూ పోతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు నిజంగానే అలాగే ఉన్నాయా? రాష్ట్రాల కోణంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఓటు, ప్రభుత్వాలపై వ్యతిరేకతతోనే ఫలితాలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా రాష్ట్రాల కోణంలోనే జరిగాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి కారణాలు స్థానిక పరిస్థితులు. ఓటర్లు తమ ఓటును రాష్ట్ర ప్రభుత్వ కోణంలోనే ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో ప్రభుత్వాలను మార్చాలనుకున్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ చేసిన మ్యాజిక్ ఏంటో చాలా మందికి ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఈ విషయం పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికల్లోనూ స్వీప్ చేస్తామని ఈ ఫలితాలను చూపించి చెప్పుకుంటున్నారు. ఇందులో లాజిక్ ఉందా అంటే గత ఫలితాలనే విశ్లేషించుకోవచ్చు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ గెలుపు, లోక్సభ ఎన్నికల్లో స్వీప్ చేసిన బీజేపీ, లోక్సభ ఎన్నికల్లో జాతీయ అంశాల ప్రాతిపదికన ఓట్లు. మధ్యప్రదేశ్ లో గతంలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లో ఉన్నారు, కానీ ఆయనతో సహా అందరూ ఓడిపోయారు. రాజస్థాన్ లోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే, అక్కడ బీజేపీ స్వీప్ చేసింది. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఆ ఫలితాలు రావాలి కదా, బీజేపీకి ఎందుకు వచ్చాయి? అక్కడే అసలు విషయం. లోక్సభ ఎన్నికలు జరిగేది జాతీయ అంశాల ప్రాతిపదికన. పదేళ్ల కేంద్ర పాలనపై వ్యతిరేకత, రగిలిపోతున్న మధ్యతరగతి ప్రజలు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మీద ప్రజల్లో సానుకూలత ఉందా అని ఒక్క ప్రశ్న వేసుకుంటే ఎవరైనా ముందుగా ఇచ్చే సమాధానం ఎందుకు ఉండాలి అని. ప్రతి మధ్యతరగతి కుటుంబం ఇప్పుడు ధరల పెరుగుదల బాధలో ఉంది. కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రజలు మండిపోతున్నారు. ఒక్క గ్యాస్ రేటును గుర్తు చేసుకుంటే చాలు, ప్రజలు కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి రెడీగా ఉంటారు. ఒక 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని పెట్టిన ఇబ్బందుల గురించి గుర్తొస్తే ఓటు వేయరు. ఓ రకంగా 10 ఏళ్లు అధికార వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. అది ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తే బీజేపీకి మళ్లీ ఓట్లు వేయరు. మధ్యతరగతి ప్రజల్ని ఆకట్టుకునేలా రాహుల్ హామీలు. మోదీని ఎదుర్కోవడం రాహుల్ కు కష్టమేమీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో, కర్ణాటకలో ఇచ్చినట్టుగా గ్యాస్ సిలిండర్ 500కే ఇవ్వడం వంటి హామీలను ఇచ్చే అవకాశము ఉంది. అదే సమయంలో మోదీ ఇమేజ్ పెరుగుతుందో తగ్గుతుందో చెప్పలేని పరిస్థితి. కర్ణాటకలో గల్లీ గల్లీ తిరిగినా బీజేపీకి ఓట్లు రాలేదు, కానీ రాహుల్ గాంధీ ఇమేజ్ మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తే 3 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపునకు దగ్గర దారి కాదని అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోదీని ఢీ కొట్టడం రాహుల్ గాంధీకి కష్టమైన పనేమీ కాదని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తే రాహుల్ కు బలం, మోదీకి మైనస్.